ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఇప్పుడే టీటీడీ నుంచి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది ఏంటి అంటే వైకుంఠ ద్వార దర్శనం వసతి కోటా విడుదల తేదీలు, ఇంకా మార్చి నెల శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్, 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, అకామిడేషన్ టికెట్స్ విడుదల తేదీలలో మార్పు చేస్తూ టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్: వైకుంఠ ఏకాదశి దర్శన వసతి కోట విడుదల తేదీలు. మార్చి నెల శ్రీవాణి ఎస్సీడీ కోట విడుదల తేదీలలో మార్పు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అలాగే 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మార్చి నెల శ్రీవాణి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల తేదీలను మార్పు చేయడమైనది. డిసెంబర్ 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. డిసెంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేస్తారు. ఈ మార్పును గమనించి టీటీడీ వెబ్సైట్ ttdevastanam.ap.gov.in లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు తెలియజేయడమైనది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది. ఇదండి వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ఆన్లైన్ రిలీజ్ సందర్భంగా మార్చి నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, అకామిడేషన్ టికెట్స్ విడుదల తేదీల్లో మార్పు చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. రీసెంట్ గా 2 రోజుల ముందు టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ప్రకారం అయితే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్, ఇంకా మార్చి నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ రెండూ కూడా ఒకే తేదీలో అంటే డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు 2 రోజుల క్రితం టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఆ తేదీలను మార్పు చేస్తూ ఇప్పుడు టీటీడీ నుంచి మనకు ఒక అఫీషియల్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఆ 10 రోజులకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అలాగే వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 24వ తారీఖు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అంటే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఆన్లైన్ రిలీజ్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదండి. 23వ తేదీ ఉదయం 11 గంటలకి శ్రీవాణి టికెట్స్, 24వ తేదీ ఉదయం 11 గంటలకి 300 రూపాయల దర్శనం టికెట్స్ వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు. అయితే మార్చి నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 25వ తారీఖు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారండి. అలాగే మార్చి నెలకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 26వ తారీఖు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇంకా మార్చి నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా డిసెంబర్ 26వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ విధంగా వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అండ్ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను, మార్చి నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అండ్ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను వేరు తేదీల్లో రిలీజ్ చేయడం వలన భక్తులు కన్ఫ్యూజ్ కాకుండా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇదైతే శ్రీవారి భక్తులకు ఒక రకంగా శుభవార్తేనండి. సో ఇదండి మార్చి నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ఆన్లైన్ రిలీజ్ తేదీలను మార్పు చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. కాబట్టి భక్తులందరూ కూడా ఈ తేదీల మార్పును గమనించుకొని మీరు ఏ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ టికెట్స్ ని రిలీజ్ చేసే తేదీలో 1 or 2 minutes ముందుగానే మీరు లాగిన్ అయి రెడీగా ఉండి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ అప్డేటు: జనవరి 10న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జనవరి 10న వైకుంఠ ఏకాదశి, 11న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 10న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12:05 నుండి 3:30 వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 3:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు భక్తులను సర్వ దర్శనానికి అనుమతిస్తారు.
సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, తిరిగి 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. అదేవిధంగా జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు చక్ర స్నానం నిర్వహిస్తారు. కాగా ఆంగ్ల నూతన సంవత్సరాది 2025 జనవరి 1న వేకువ జామున 1 గంట నుండి 4 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువ జామున 4 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు భక్తులను సర్వ దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, తిరిగి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ 2 పర్వదినాలను పురస్కరించుకొని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆలయంలో ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇదండి శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అంటే జనవరి 10, 11 తేదీలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మినిట్ టు మినిట్ మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.